ఆంధ్ర ప్రజల గురించి ఒక వీడియో చేద్దామనుకున్నా. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు, కానీ అంతకు మించి చేతకానోళ్ళు. ఏ విషయం జరిగినా సరే దాని గురించి గంటల తరబడి మాట్లాడగలరు. రేపు ఏ సినిమా వస్తుంది, అది హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా, ఏ హీరో సినిమా బాగుంది, ఏ రాజకీయ నాయకుడు ఏమన్నాడు, ఇవన్నీ చర్చించడానికైతే మన దగ్గర సమయం ఉంటుంది. కానీ మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఆంధ్రుడు తనని తాను ప్రశ్నించుకోవాలి. ఒక సామాన్యుడు తన దగ్గర పెద్ద రాజకీయ పార్టీ లేనే లేదు, వందల మంది నాయకులు అసలే లేరు, వేల కోట్ల డబ్బు అసలే లేదు, అయినా ఒక సమస్యపై అతను ప్రశ్నించాడు. తన గొంతును దేశమే వినేలా చేశాడు. అతని పేరే అభిజిత్ దీప్కే. ఒక వ్యక్తి మొదలుపెట్టిన ప్రశ్న ఒక ఉద్యమంగా మారితే అది అధికారంలో ఉన్న వాళ్ళను కూడా సమాధానం చెప్పే పరిస్థితిలోకి తీసుకురాగలదు. అభిజిత్లో ఉన్నటువంటి ప్రశ్నించే దమ్ము, ధైర్యం మన ఆంధ్ర ప్రజల్లో లేనే లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఆ ధైర్యం ఎక్కడో మనలోనే దాగిపోయింది. మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ఒకప్పుడు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనే సందేశం మనకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అన్యాయం కనిపించినా చూడం, అన్యాయం గురించి విన్నా పట్టించుకోం, మనకేం జరిగినా మనకెందుకులే అని పక్కకు తప్పుకుంటాం. ఇది ప్రతి ఆంధ్రుడి మీద ఆరోపణ కాదు, ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఎన్నో సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ప్రశ్నించడం ఒక వ్యక్తి దగ్గరే ఆగిపోతే మార్పు రాదు. ఆ ప్రశ్న 10 మంది నుంచి 100 మందికి, 100 మంది నుంచి 1000 మందికి, 1000 మంది నుంచి లక్షలాది మందికి చేరాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఒక యువకుడు తన జీవితాన్ని సురక్షితంగా గడపవచ్చు, నాకే సంబంధం లేదు అని అనుకోవచ్చు. కానీ ఒక సమస్య తనను కదిలించినప్పుడు అతను ముందుకొచ్చాడు. అది నాకు ఒక విషయం నేర్పింది. మార్పు కోసం ఎప్పుడు ఒక పెద్ద నాయకుడే అవసరం లేదు. కొన్నిసార్లు ఒక సామాన్యుడి ప్రశ్నే చరిత్రలో మొదటి అడుగు అవుతుంది. ఒక చిన్న నిప్పురవ్వ అడవినంతా నిప్పు పెట్టగలదు. అలాగే ఒక నిజమైన ప్రశ్న లక్షలాది గొంతులకు ధైర్యాన్ని ఇవ్వగలదు. మన దేశంలో రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ ప్రజల సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ప్రతి ఒక్కరి వల్ల కాదు. ఇక్కడే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. జగన్ను అభిమానించే వాళ్ళు ఒకలా చూస్తారు, విమర్శించే వాళ్ళు మరోలా చూస్తారు. నీట్ పేపర్ లీక్ అయితే ఒక సామాన్యుడు ఏకంగా దేశాన్నే కదిలించాడు. అభిజిత్ అనే సామాన్యుడు అమెరికా దేశాన్ని సైతం వదిలి చావు నోట్లో తల పెట్టడానికే సిద్ధపడ్డాడు. కానీ ఆంధ్ర ప్రజలు మాత్రం గడప దాటడానికి కూడా భయపడతారు. ఇంతటి ధైర్యవంతులు మనకు ఏ రాష్ట్రంలోనూ దొరకరు. నీట్ పేపర్ లీక్ అయిందని దేశమంతా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, లాఠీల దెబ్బలు తిన్నారు. కానీ మనోళ్ళు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటూ లైక్లు కామెంట్లు చేయడం తప్ప పెద్దగా పీకిందేమీ లేదు. అభిజిత్ అనే 30 ఏళ్ల కుర్రాడు గాఢాంధకారం అని తెలిసి కూడా అడుగేసి ఆ గాఢాంధకారం అనే కటిక చీకటిలో కూడా వెలుగు దివిటిని వెలిగించాడు. దేశంలో ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నా సరే ఏ ఒక్కడూ చేయలేని పనిని అతనొక్కడే చేశాడు. అతన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది, గొర్రెల్లా ఉన్న ప్రజల్ని సింహాల్లా తయారు చేయడానికి ఒక నాయకుడు కావాలని, ఆ సింహాలను వేటాడే కొదమ సింహాల్లా తయారు చేయడానికి ఒక మగాడు కావాలని. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలివితేటలు, చురుకుతనం చాలా ఎక్కువే, కానీ వాటన్నిటికీ మించి చేతగానితనం కూడా చాలా ఎక్కువే. అందుకే రాజకీయ నాయకులు మనల్ని నిలువెల్లా మోసం చేస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తూ ఉంటాం. జెన్ జీ ఈ పదం నేపాల్లో ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడంతో పరిచయం అయింది. నేపాల్లో, బంగ్లాదేశ్ లో ఇది జరిగిందేమో, కానీ మన భారతదేశంలో అయితే ఇలా జరగనే జరగదు అని అనుకున్నారంతా. కానీ జూలై 20వ తేదీన దేశమే ఉలిక్కి పడేలా, ప్రపంచమే పారిపోయేలా ఒక చిన్న నిపురవ్వ మొదలయ్యేసరికి దీన్ని వెంటనే ఇక్కడే ఆప్ చేయకపోతే దేశం మొత్తం దావానంలా వ్యాపించి మనల్నే రగిలించేస్తుందని భయపడిన బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేలా చేసింది. జార్ఖండ్ లో, బీహార్ లో ఆ నిపురవలు అక్కడక్కడ మొదలయ్యాయి. మరి మన ఆంధ్రలో ఇంకెప్పుడు మొదలవుతాయో నాకైతే తెలియదు. అయినా మన ఆంధ్ర ప్రజలకు అంత టైం లేదబ్బా. సినిమాలు చూడటానికి, ఇన్స్టాలో రీల్స్ చూడటానికి టైం ఉంటుంది, కానీ ఉద్యమాలకు ఊపిరి పోయడానికి మాత్రం వాళ్ళకి అస్సలు టైమే ఉండదు. అందుకే మన ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ నాయకులు పుడతారేమో తప్ప రాజ్యాలను కూలదొసే రాటుదేలిన మగాళ్ళు ఇంకా పుట్టనే లేదు. సినిమాలో హీరోలను చూసి వారిలా కటింగ్ కొట్టించుకోవడానికి, షర్టు ప్యాంట్లు వేసుకోవడానికి పనికొస్తారేమో, కానీ అభిజిత్లా ఉద్యమాలకు ఊపిరి పోయడానికి మాత్రం పనికిరారు. కానీ ఒకడున్నాడు, వాడి పేరు మాత్రం
చరిత్ర మర్చిపోదు. చరిత్రలో కలిసిపోయిన వాళ్ళు, నిలిచిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చరిత్రను చంపేవాడు మాత్రం అతనొక్కడే. అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీముడు, శకుని, కర్ణుడు లాంటి యోధులను ఎందరినో చూశాను. ఎన్నో చరిత్రలు చదివాను. కానీ ఇలాంటి యోధుడిని మాత్రం నేనెప్పుడూ చూడలేదు. కుదిరితే కలవండి, లేదా కనీసం దూరం నుంచైనా చూడండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని చరిత్రలోనో భవిష్యత్తులోనో మీరు మళ్ళీ చూడలేరు. కాబట్టి జగన్ గురించి, చంద్రబాబు గురించి కరెక్ట్ గా చెప్పిన మగాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇద్దరు గొప్పలే, కానీ వీళ్ళ గొప్పతనం గురించి సరిగ్గా చెప్పేవాడే లేడు. వీళ్ళ గురించి నేను చేసే వీడియోలు చూస్తే మాత్రం మీ రోమాలు నిక్కపొడుచుకోవడం కాదు, వేటాడే సింహం జూలు ఎలా కదులుతుందో మీ ప్రతి రోమం అలా కదిలి తీరుతుంది. ఒక మగాడు దారే లేని చోట అడుగేస్తే అది రహదారైంది. ప్రతి ఒక్కరి గుండెల్లో రగిలే జ్వాలను రగిలించింది. అంధభక్తుల నోట్లో మట్టి కొట్టింది. 40-50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తలపండిన రాజకీయ నాయకులను సైతం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం కాళ్ల దగ్గరకు వాళ్ళని తీసుకొచ్చేలా చేసింది. ఆఖరికి జగన్ ని కూడా. యువత ఆకాంక్షలను నిర్దాక్షిణ్యంగా నలిపిస్తే, ప్రశ్నించే గొంతుల మీదే అధికారాన్ని చెలాయించాలని చూస్తే, న్యాయం కోసం పోరాడే వాళ్ళని అణిచేయాలని చూస్తే కోట్ల మంది కాక్రోచులు బయటకు వస్తారు. అందులో జగన్ కూడా ఒకడవుతాడని జగన్ చెప్పిన మాట మాత్రం నాకు భలే నచ్చింది. కోట్ల మంది కాక్రోచులకు నేను లీడర్ అవుతానని అతను చెప్పలేదు. అందులో నేను ఒకడినవుతానని అతను చెప్పాడు. ఎవరైనా సింహం అవ్వాలనుకుంటారు, లేదా ఏనుగు అవ్వాలనుకుంటారు. కానీ కాక్రోచ్ ఎవరవ్వాలనుకుంటారు? అభిజిత్ అనే ఒక సామాన్యుడు ప్రారంభించిన ఉద్యమంలో జగన్ కూడా ఒకడవుతాడు అని చెప్పడమే కాదు, నీట్ పేపర్ లీక్ కంటే ముందుగానే మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై ఇసుక, సిమెంటు, నీళ్లతో కలిపి ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడితే ఎలా ఉంటుందో, అధికారంలో నుంచి పడిపోయిన తర్వాత నుంచి అన్యాయం చేసే రాజకీయ నాయకులందరికీ బ్రతికుండగానే రాజకీయ సమాధి కడుతున్నాడు జగన్. హత్యలు, అత్యాచారాలు జరిగిన బాధితులకు అండగా తాను నిలబడ్డాడు. అరటి నుంచి పొగాకు వరకు మద్దతు ధర కల్పించమని పోరాడటంలో తానొక్కడే ముందున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే ఆ అన్యాయాన్ని ఎదుర్కొని నిలబడి పోరాడేది మాత్రం అతనొక్కడే. డిఎస్సీ విషయాన్ని తీసుకోండి, ఏదో గుడ్డ కలిసి మొకాన్న వేయలేదు. చాలా పద్ధతిగా చిన్న పిల్లాడి కూడా అర్థమయ్యేలా మొదటి నుంచి ఎలా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాడో చూడండి. మెగా డిఎస్సీలో ఏం జరిగిందో చిన్న పిల్లాడి కూడా తెలుసు. రిక్రూట్మెంట్ ఎలా జరిగిందో కూడా తెలుసు. స్పోర్ట్స్ కోటాలో జాబులు ఎలా వచ్చాయో కూడా తెలుసు. మాకేం తెలియదు అనేవాడు హాఫ్ నాలెడ్జ్ గాడు. అది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. ముందుగా సాక్షిలో మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై వార్తలు వచ్చాయి. తర్వాత వైఎస్ జగన్ ట్విట్టర్లో ట్వీట్ వేశాడు. ఎవరైతే కాల్ లెటర్లు వచ్చి 1:1 వెరిఫికేషన్ కి వెళ్ళొచ్చినా సరే, స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్స్ వచ్చినా సరే, కానీ ఉద్యోగాలు రాలేదు, వాళ్ళందరూ జగనన్న జనతా గ్యారేజ్ కి క్యూ కట్టారు. వాళ్ళందరికీ జరిగిన అన్యాయాన్ని జగన్ సావధానంగా వినడమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కన్నీళ్లు వచ్చేలా వాళ్ళ ఆవేదనను ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అంతటితో ఆగాడా? మీ లక్షలాది అభ్యర్థులకు అండగా ఈ జగన్ పోరాడతాడు. మీరేమీ అధైర్యపడకండి. హైకోర్టు కాదు, అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా నేనే పోరాడతాను అని హామీ ఇవ్వడమే కాదు, కళ్ళు మూసి తెరిచేలోపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అవసరమైతే మీ అందరికీ కొత్తగా ఉద్యోగాలను సృష్టిస్తాను అని హామీ కూడా ఇచ్చాడు. అంతటితోనైనా ఆగాడా? లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ రాజీనామా చేయాలని రిలే నిరాహార దీక్షలను ప్రతి నియోజకవర్గంలో నడిపిస్తూ కూటమి ప్రభుత్వానికి కునుకు లేకుండా చంద్రబాబుకి తన తనయుడికి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తున్నాడు. డిఎస్సీ రాసిన 6.5 లక్షల మంది అభ్యర్థులు పోరాడుతున్నారో లేదో నాకు తెలియదు. జెన్జీ పోరాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ జగన్ మాత్రం మొదటి నుంచి తానొక్కడే ముందుండి తన వైసీపీ సైన్యంతో కూటమి ప్రభుత్వాన్ని కూల్చి పడేసేలా నిప్పులను కుమరిస్తున్నాడు. జెన్జీలు మాత్రం సెల్లో వీడియోలు చూసుకుంటూ సమయాన్ని గడుపుతున్నారేమో కానీ వాళ్ళ బాబులో వైసీపీ వాళ్ళు మాత్రం కూటమి ప్రభుత్వ గుండెల్లో గుంజలు నాటి రాష్ట్రాన్ని ధర్నాలతో దద్దరిల్లేలా చేస్తున్నారు.